కుబేరా ఛానల్ స్వాగతం అండి. సో మనం ముందుగా చూసినట్లయితే నిఫ్టీ వచ్చేసి 24,741 దగ్గర మనము క్లోజ్ అవడం చూస్తున్నాము. సో నిఫ్టీ 24,741 దగ్గర క్లోజ్ అవడం చూస్తున్నాము. మనకు వచ్చేసి ఆల్మోస్ట్ మనకి ఫ్లాట్గానే ట్రేడ్ అయిందండి. అండ్ మనం చూసినట్లయితే ఈవెన్ గ్లోబల్ ఇండిసెస్ మనం చూసినట్లయితే 24,825. సో నిఫ్టీకి ఆల్మోస్ట్ మనకి 100 పాయింట్స్ డిఫరెన్స్ అయితే ఉంది. ఇంకోటి మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే డౌ ఫీచర్స్ మనం చూసిందంటే డౌ ఫీచర్స్ వచ్చేసి 208 పాయింట్స్ డౌన్లో ఉంది. అండ్ డౌ జోన్స్ కానివ్వండి, ఎస్ఎన్పి కానివ్వండి మనకి డౌన్లో ట్రేడ్ అవ్వడం ఇక్కడ చూస్తున్నాము. సో ఇంకోటి మనం చూసినట్లయితే డాక్స్ క్యాక్ కూడా మనకి నెగిటివ్లోనే ట్రేడ్ అయింది. సో ఓవరాల్గా మనకు కొంచెం మార్కెట్ సో గ్లోబల్ ఇండిసెస్ మనకి నెగిటివ్లో ఉన్న మనకి నిఫ్టీ మాత్రం కొంత పాజిటివ్లో మనం చూస్తున్నాము. సో రేపు ఎలా ఉండొచ్చు మార్కెట్ అనేది ఒకసారి చూద్దాము. సో మనకి 24,750 కానీ క్రాస్ అయినట్లయితే సో మనకి 24,741 దగ్గర ఉంది. 24,750 క్రాస్ అయినట్లయితే కాల్ సైడ్ మాత్రం మనకి మంచి ఓఐ డేటా అయితే డెవలప్ అయితే అయ్యింది. మంచి ఓఐ డేటా డెవలప్ అయితే అయ్యింది. సో మనకి 25,300 దాకా మోర్ దెన్ 1 lakh ఓఐ అనేది మనం ఎక్కడ చూస్తున్నాము. సో డౌన్ సైడ్ కూడా మనం చూసినట్లయితే మనకు వచ్చేసి మంచి ఓఐ కూడా డౌన్ సైడ్ అయితే డెవలప్ అయింది 24,500 లెవెల్స్ దాకా. సో ఏదేమైనా మనకి అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ సో 24,500 లెవెల్స్ నుంచి 25,000 లెవెల్స్ అనేది రేపు మనం చూడబోతున్నాం. సో రేపు ఎలా ఉండొచ్చు స్ట్రాటజీ అనేది ఒకసారి చూద్దాము. మనం ఇక్కడ చూసినట్లయితే రేపు మనకి ఇది ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అయితే జరిగింది. ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ అంటే మనకి చాలా డెడ్ ఈజీ అండి మన కాన్సెప్ట్. సో మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఏదైతే ఉందో ఈవెన్ ఇన్సైడ్ క్యాండిల్ ప్లస్ ఈఎంఐ కూడా బ్రేక్ అవ్వబోతుంది. అందువల్ల ఏంటంటే మనకి సో ఇక్కడ చూడండి 24,758 కాల్ ఆప్షన్ బై చేస్తాము విత్ స్టాప్ లాస్ 24,748. ఒకవేళ డౌన్ సైడ్ బ్రేక్ అయితే ఇప్పుడు ఆప్షన్ బై చేస్తాము విత్ స్టాప్ లాస్ 24,758. ఓకే. సో 728 758 ఆల్మోస్ట్ మనకు వచ్చేసి 40 పాయింట్స్ డిఫరెన్స్ 30 పాయింట్స్ డిఫరెన్స్ దాకా ఉంది. సో మనకు వచ్చేసి చాలా తక్కువ స్టాప్ లాస్ కాబట్టి మనం రేపు ఇన్సైడ్ క్యాండిల్ ద్వారా మనం రేపు వచ్చేసి ఎంటర్ అయిపోతున్నాం. ఓకే. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ కూడా చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ చూసినట్లయితే మనకి ఆల్మోస్ట్ సో ఇది కూడా ఒక ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. అండ్ మోర్ ఓవర్ ఈఎంఐ ప్యాటర్న్ మనకి డౌన్ సైడ్ అనేది బ్రేక్ అవ్వబోతుంది అన్నమాట చూస్తున్నాము. ఏదేమైనా 54,167 కాల్ ఆప్షన్ బై చేస్తాము విత్ స్టాప్ లాస్ 54,076. సో డౌన్ సైడ్ వచ్చేసి పుట్ ఆప్షన్ బై చేస్తాము విత్ స్టాప్ లాస్ 54,000 మనకి 167. ఎందుకంటే మనం ఇక్కడ ఇన్సైడ్ క్యాండిల్ స్ట్రాటజీ అనేది మనం వాడుతున్నాము. అందువల్ల వచ్చేసి సో గ్రీన్ క్యాండిల్ ఫామ్డ్ ఇన్సైడ్ ఆఫ్ ది రెడ్ క్యాండిల్ ఉన్నట్లు ఉంటుంది. సో ఇన్సైడ్ క్యాండిల్ ఎప్పుడైతే మనకి ఫామ్ అవుతుందో ఆటోమేటిక్గా మనకి స్టాప్ లాస్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి రేపు ఈ యొక్క ప్యాటర్న్ని మనం యూజ్ చేయబోతున్నాం. ఓకే. సో థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్. మనకి వచ్చేసి ఓలా ఎలక్ట్రిక్ కొన్ని స్టాక్స్ అయితే చాలా మనకు వచ్చేసి మంచి లెవెల్స్లో ట్రేడ్ అవుతాం చూస్తున్నాము. కొన్ని స్టాక్స్ వచ్చేసి సో మనకి ఇక్కడ చూడండి మనకి టీసీఎస్, ఇన్ఫోసిస్, రిలయన్స్ ఇండస్ట్రీస్ ఇవన్నీ మనకి మంచి లెవెల్స్లో ట్రేడ్ అవ్వడం చూస్తున్నాము. అండ్ మోర్ ఓవర్ మనం చూస్తున్నట్లయితే ఓలా ఎలక్ట్రిక్ కొంత మనకి ప్రాఫిట్ బుకింగ్ అయితే జరుగుతుంది. ఒకవేళ ఎవరైనా ప్రాఫిట్స్లో ఉన్నట్టయితే ముందైతే ప్రాఫిట్ అయితే బుక్ చేసుకోండి. తర్వాత మళ్ళీ మనం దీని లెవెల్స్ అయితే మనం గమనిద్దాం. ఓకే. థ్యాంక్ యూ అండి. ఫాలో ఫర్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కుబేరా ఛానల్. థ్యాంక్ యూ.